హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు గణేష్ సార్. స్టేట్ ఆర్థోపెడిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీగా గత 6 సంవత్సరాలుగా పనిచేస్తున్నానండి. ఈ 6 సంవత్సరాల్లో ఎంతోమందిని ఆర్మీ ఉద్యోగులు కావచ్చు, తర్వాత కానిస్టేబుల్స్గా కావచ్చు, తర్వాత ఎస్ఐలుగా కావచ్చు, గవర్నమెంట్ టీచర్స్గా కావచ్చు, ఇలా ఎంతోమందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన అనుభవం ఉందండి. అదే అనుభవంలోనే నిరుద్యోగులు మరింత చేరుకోవాలని చెప్పి మీకోసమేనని మన శ్రీ అయ్యప్ప డిఫెన్స్ అకాడమీని స్టార్ట్ చేయడం జరిగిందంటే ఆల్రెడీ స్టార్ట్ చేశాము. అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి క్లాసెస్, ఫిజికల్, తర్వాత హాస్టల్ అకామిడేషన్ అన్నీ ఉంటాయండి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిజికల్, ఎగ్జామ్లు, హాస్టల్ ఫెసిలిటీ అన్నీ ఒకటే రోజు నుంచి స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఫిబ్రవరి 1 నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. మన డిఫెన్స్ అకాడమీలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, ముఖ్యంగా మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనే రీసెంట్గా 32,000 వేకెన్సీలు రావడం జరిగిందండి. ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ అండి. చాలామంది నాకు కాల్ చేస్తున్నారండి. ఆర్ఆర్బీ పూర్తిది మీ ఇన్స్టిట్యూట్లో, మన ఇన్స్టిట్యూట్లో అయ్యప్ప డిఫెన్స్ అకాడమీలో సార్ ఇది డిఫెన్స్ అకాడమీ కదా, ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్ మాత్రమే చెప్తారేమో, ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి చెప్తారా లేదా అని ప్రతి ఒక్కరు కాల్ చేస్తున్నారండి. ఆర్ఆర్బీ గ్రూప్ డి కూడా మన దగ్గర కోచింగ్ ఉంటుందండి. 32,000 వేకెన్సీస్ వచ్చాయి. మన సికింద్రాబాద్కి చాలా వేకెన్సీస్ వచ్చాయండి. కాబట్టి ఆర్ఆర్బీ గ్రూప్ డికి మీకు 100 మార్క్ ఎగ్జామ్ ఉంటుంది. 10th క్లాసే క్వాలిఫికేషన్. ఏజ్ వచ్చేసి చాలామంది ఏజ్ కోల్పోయినామని ఆర్మీలో కావచ్చు, ఎస్ఎస్సి జీడీలో కావచ్చు, చాలామంది ఏజ్ కోల్పోయినామని ఉన్నారు. ఏజ్ దీనికి చాలా ఉందండి. 18 years మినిమం ఏజ్ టు 36 years వరకు ఉంటుందండి. కాబట్టి 36 years అనేది చాలా మంచి ఏజ్ అండి. 36 లోపల ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. కాబట్టి ఆర్ఆర్బీ గ్రూప్కి 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. 100కు 100 తెచ్చుకునే విధంగా ప్రతి సబ్జెక్టు వైజ్గా ఇవ్వడం జరుగుతుందండి. నాతో పట్టే నేను 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందండి. నాతో పాటు పనిచేసే మా అధ్యాపకుల బృందానికి 10 years to 15 years కూడా ఉన్నాయండి ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్తోనే మా దగ్గర కోచింగ్ ఉంటుందండి. ఆర్ఆర్బీ గ్రూప్ డి 100 మార్కులు తెచ్చుకునే విధంగా 100% ఎఫర్ట్ ఇచ్చే విధంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి 100% కోచింగ్ ఇస్తామండి. తర్వాత ముఖ్యంగా రాబోతున్న నోటిఫికేషన్ ఏంటంటే ఆర్బీ అండి. చాలామంది యువతకు ఆర్బీకి వెళ్ళాలనే ఆశ ఉంటుంది, ఆర్బీకి వెళ్ళాలనే కష ఉంటుంది. మేము పరిగెత్తగలం, ఎంతైనా కష్టపడగలం. కానీ మాకు ఎగ్జామ్లో ఏవీ రాయో. మాకు అసలు మ్యాథ్స్ రాదు, మాకు అసలు జీకే రాదు, మాకు అసలు జిఎస్ కూడా ఆధారే పిల్లలు చాలామంది ఉన్నారు. మీకు అందరికీ చెప్తున్నానండి, మీకు బరోగా గుద్ది మరీ చెప్తున్నానండి. శ్రీ అయ్యప్ప డిఫెన్స్ అకాడమీ మీకు తోడుగా అవుతాయి. శ్రీ అయ్యప్ప డిఫెన్స్ అకాడమీ మీ వెంటే అవుతాయి. నీకు ఏది రాకపోయినా పర్లేదండి. నీకు అస్సలు మ్యాథ్స్లో టేబుల్స్ కూడా రాకపోయినా పర్లేదు, అడిషన్స్ కూడా రాకపోయినా పర్లేదు, జీకే జిఎస్లో నీకు ప్రైమ్ మినిస్టర్ అంటే ఎవరో కూడా తెలియకపోయినా పర్లేదు, మామూలుగా మనకి గవర్నర్ అంటే ఎవరో తెలియడం పర్లేదు, ప్రెసిడెంట్ ఎవరో తెలియకపోయినా పర్లేదు. ప్రతి ఒక్కటి దగ్గరుకి మాది స్టడీ అవరు 6 to మనకు నైట్ 10 వరకు క్లాసెస్ ఏ టైంలో నిర్వహించాలి, స్టడీ అవర్ ఏ టైంలో నిర్వహించాలి, ఈరోజు జరిగిన ఏదైతే సిలబస్ ఏదైతే ఉందో రేపే ఎగ్జామ్ నిర్వహించి వాడు ఏమాత్రం చదువుతున్నాడు, దేనిలో వెనుకబడినాడది ప్రతిదీ గమనిస్తూ ఈ వారం నుండి జరిగింది గ్రాడ్యుయేషన్ రూపంలో నిర్వహించడం. కానీ మీకు మెయిన్ ఎగ్జామ్ అనేది మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, సిబిటి ఎగ్జామ్ ఉంటుంది మీకు. ఆ సిబిటి ఎగ్జామ్ అనేది ఎలా రాయాలనేది మనం వీక్లీ వన్స్ గ్రాడ్ టెస్ట్ అనేది స్టేట్లో ఎక్కడా నిర్వహించలేదంటే ఏ డిఫెన్స్ అకాడమీలోనూ అది ప్రతిదీ గమనిస్తూ ఈ వారం అంతా జరిగింది గ్రాడ్ టెస్ట్ రూపంలో నిర్వహించడం. కానీ మీకు మెయిన్ ఎగ్జామ్ అనేది మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, సిబిటి ఎగ్జామ్ ఉంటుంది మీకు. ఆ సిబిటి ఎగ్జామ్ అనేది ఎలా తయారనేది మనం వీక్లీ వన్స్ గ్రాడ్ టెస్ట్ అనేది స్టేట్లో ఎక్కడా నిర్వహించలేదని ఏ డిఫెన్స్ అకాడమీలోనూ ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు. కాబట్టి మన అయ్యప్ప డిఫెన్స్ అకాడమీలో, శ్రీ అయ్యప్ప డిఫెన్స్ అకాడమీలో ఆన్లైన్ టెస్ట్ ఎగ్జామ్ వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనేది ఉంటాయండి. మెయిన్ ఎగ్జామ్ ఎలా రాయాలనేది డెమో కావచ్చు, మీకు దగ్గర ఉండి రాత్రి కావచ్చు,
ప్రతిదీ ఇక్కడే వద్దుతుంది. కాబట్టి దయచేసి చెప్తున్నా, ఆర్మీకి వెళ్ళాలనే కసి ఉన్న పిల్లకు ఆర్మీకి వెళ్ళాలని, ఆర్మీనే జీవితం, ఆర్మీకి ఎలాగైనా నేను యూనిఫామ్ వేసుకోవాలని చాలా ఉత్సాహంతో ఉన్నానండి. వాళ్ళల్లో ఒకటే న్యూస్ బట్టి నేను ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఎగ్జామ్ కష్టం నాకు ఏది రాలేను అని మీరు చాలామంది సఫర్ అవుతున్నారండి. అలాంటి వాళ్ళ కోసమే అయ్యంప డిఫెన్స్ అకాడమీని తీసుకురావడం జరిగిందండి. పక్కా అండి, మీకు ఏమీ రాకపోయినా 50 క్వశ్చన్లు ఉంటాయి ఆర్మీలో. 50లో మినిమం తక్కువన్నా 30 నుంచి 35 బిట్లు ప్రతి విద్యార్థి నా ఇన్స్టిట్యూట్లో పెట్టే విధంగా రెడీ చేస్తున్నానండి. ఇంటెన్సివ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను. ఆర్మీకి గొప్ప పరం అనుకోండి, గొప్ప అవకాశం అనుకోండి. ఇంటెన్సివ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను. 100 మందిని తీసుకొని వాళ్ళలో ఏ 10 మందికో ఏ 20 మందికో ఉద్యోగాలు కొట్టించడం అనేది పెద్ద కాబట్టి 50 మందిని తీసుకుంటే 50 మందిని జాబ్ కొట్టించడం కావచ్చు. 100 మందిని తీసుకుంటే 100 మందిని జాబ్ కొట్టించడం కావచ్చు. అదే వేగా నేను తయారు చేస్తున్నానండి. కాబట్టి ఇంటెన్సివ్ బ్యాచ్ యొక్క ముఖ్య ఉద్దేశం 100% స్ట్రైన్ రేట్ ఉండాలి. అది ఎగ్జామ్లో కావచ్చు, ఫిజికల్లో కావచ్చు, మెరిట్ లిస్ట్లో కావచ్చు. ఎందుకంటే ఈ 3 మనం కావాలి. ఎగ్జామ్లో మెరిట్ లిస్ట్ వచ్చినంత మాత్రాన రన్నింగ్లో ఫస్ట్ బోర్డు కొట్టేది కాదు, రన్నింగ్లో ఫస్ట్ బోర్డు కొట్టినంత మాత్రాన మెరిట్ లిస్ట్లో పేరు వచ్చినట్టుగా ఈ 3ని మేనేజ్ చేస్తూ చివరి వరకు మీ వెంటే ఉంటూ మెరిట్ లిస్ట్లో ఉద్యోగంలో నీ హాల్ టికెట్ నెంబర్, నీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండేంత వరకు నీ వెంటే ఉండి నీకు ఉద్యోగం తెచ్చేంత వరకు నీ పక్కదే ఉండి సజెషన్స్ ఇస్తూ నిన్ను కష్టపెడుతూ మేము కష్టపడుతూ ఖచ్చితంగా ఆర్మీ యూనిఫామ్ నీ ఇంటికి నడిచి వచ్చే విధంగా కష్టపడతామండి. కాబట్టి నీకు బెస్ట్ కోచింగ్ సెంటర్, బెస్ట్ అకాడమీ ఏదైనా ఉంది అంటే శ్రీ అయ్యప్ప డిఫెన్స్ అకాడమీ. శ్రీ అయ్యప్ప డిఫెన్స్ అకాడమీ అడ్రస్ చెప్తున్నా, నోట్ చేసుకో. శ్రీ అయ్యప్ప డిఫెన్స్ అకాడమీ ఎక్కడుందంటే మలకవేమల క్రాస్ అండి. మలకవేమల క్రాస్ కదిరు నుంచి 15 కిలోమీటర్స్ అండి. కదిరు నుంచి 15 కిలోమీటర్స్. అనంతపూర్ బస్సు ఎక్కితే కదిరిలో 15 కిలోమీటర్స్ అండి. 15 మినిట్స్ 15 కిలోమీటర్స్ అండి. ముదిగుబ్బ మండల్, తర్వాత సత్యసాయి జిల్లా. మరి మలకవేమల క్రాస్, ముదిగుబ్బ పెద్ద, అనంతపూర్ మెయికోడ్, సత్యసాయి జిల్లా. అడ్రస్ వచ్చేసి మరోసారి చెప్తున్నాను, మలకవేమల క్రాస్, అనంతపూర్ మెయికోడ్, ముదిగుబ్బ మండల్, సత్యసాయి జిల్లా. 515501 పిన్ కోడ్ నెంబర్. కింద కనిపించే నెంబర్స్కి మీరు కాల్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా మీరు నాకు కాల్ చేయండి. మీరు ఖచ్చితంగా 100% నీకు ఏమీ రాకపోయినా, అసలు రన్నింగే పరిగెత్తలేకపోయినా మా దగ్గరికి రండి. పిల్లర్స్ విషయంలో కావచ్చు, రన్నింగ్ విషయంలో కావచ్చు, తర్వాత ఎగ్జామ్ విషయంలో కావచ్చు, ఏదైనా సరేలేండి. పిన్ టు పిన్ మేనేజ్ చేస్తూ 100కు 100% నీకు దగ్గరుండి ఎఫర్ట్ ఇచ్చే విధంగా మేము కష్టపడతామండి. నీకు కష్టపడే ఓపిక ఆర్మీ యూనిఫామ్ వేసుకోవాలి, భారత్లో నేను సోల్జర్గా పనిచేయాలని నీలో కష్టంటే శ్రీ అయ్యప్ప డిఫెన్స్ అకాడమీకి రండి. బెస్ట్ కోచింగ్ అండి, బెస్ట్ అకామిడేషన్ ఇస్తా. ఫుడ్ విషయంలో ఎలాంటి రాజీ ఉండదండి. మంచి ఫుడ్ ఇస్తాను. ఎగ్ కావచ్చు, చికెన్ కావచ్చు, వీక్లీ మంచి ఫుడ్ ఇస్తానండి. పౌష్టికాహారం మంచిది, డైట్ మెయింటెనెన్స్ చేపించి గుడ్లు కావచ్చు, పాలు కావచ్చు, రాగి జావ కావచ్చు, మంచి ఫుడ్ అండి. కాబట్టి అన్నిటినీ మెయింటైన్ చేసేసుకుంటూ బ్యాలెన్స్ని డైట్ ఫుడ్ మెయింటైన్ చేసుకుంటూ ఎడ్యుకేషన్ మెయింటైన్ చేసుకుంటూ దగ్గర ఉండి మెంటర్స్ని పెట్టి మీకు ఏమీ రాకపోయినా వాళ్ళతో చదివించడం, వాళ్ళతో నేర్పించడం, నైట్ 10 వరకు స్టడీ అవర్స్ ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే అయ్యప్ప డిఫెన్స్ అకాడమీకి రావాలి అని గట్టిగా నమ్మితే 100% నా గేట్ దాటుకు పోయేటప్పుడు ఖచ్చితంగా నీ ఆర్మీ బ్యాగ్ వేసుకొని, ఆర్మీ యూనిఫామ్ వేసుకొని నా ఇన్స్టిట్యూట్ నుంచి ఖచ్చితంగా బయట పంపిస్తారండి. కాబట్టి దయచేసి చెప్తున్నాను, శ్రీ అయ్యప్ప డిఫెన్స్ అకాడమీ ఆల్రెడీ స్టార్ట్ చేయగలిగింది. అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైనా ఉంటే, ఎందుకంటే ఆర్మీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా మంది అపోహలో ఉంటారు. అలా కాదండి, ముందుగానే పెట్టి 1 మంత్ 2 మంత్ ముందే పెట్టి మనం కోచింగ్ తీసుకోవాలి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డ్యూరేషన్ 45 డేసే ఉంటుంది. ఆ 45 డేస్లో నేను ఏమీ రానప్పుడు నేర్పించడం అనేది చాలా కష్టం అవుతుందండి. కాబట్టి ముందే మేల్కోండి, ముందే ఖచ్చితంగా బయలుదేరండి. బయలుదేరిన తర్వాత మీకు ముందే వచ్చిన తర్వాత ఏ విధంగా కోచింగ్ ఉంటుంది, ఏం కదా అనేది ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది. దయచేసి చెప్తున్నానండి, 10 డేస్ అంటే టైం. 10 రోజులు నా దగ్గర మీరు ఉండడానికి కానీ, నా ఇన్స్టిట్యూట్ వాతావరణం కానీ, నా
కోచింగ్ కానీ మొత్తం అన్ని మీకు సెట్ అయితేనే నా దగ్గర పెట్టుకుంటానండి. వెళ్ళిపోవాలనుకుంటే నేనే దగ్గర నుండి పంపిస్తానండి. ఖచ్చితంగా జాబ్ వచ్చిన తర్వాత జాబ్ వస్తుంది, నేను వీళ్ళని నమ్ముతున్నాను, నేను 100% నేను కష్టపడుతున్నాను, నాకు బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని నువ్వు 10 రోజుల్లో చెప్పిన తర్వాతనే నేను నా ఇన్స్టిట్యూట్ లో ఉంచుకుంటానండి. కాబట్టి దయచేసి చెప్తున్నాను, వెళ్ళిన తర్వాత డబ్బులు కడితే నేను మళ్ళీ బయటికి రాలేనేమో అలాగే ఆ అపోహలన్నీ మీరు వదిలేసేయండి. 100% 10 రోజులే మీకు టైం ఇస్తారు. ఆ 10 రోజుల్లో మా ఫుడ్ కావచ్చు, మా కోచింగ్ కావచ్చు, మా ఫిజికల్ కావచ్చు, మొత్తం అన్ని నచ్చినాయి, చాలా బాగుంది, నేను ఇక్కడ నుండి 100% జాబ్ సాధించగలను అని ఒక అభ్యర్థి నమ్మిన రోజే నేను ఇక్కడ ఉంచుకోవడం జరుగుతుందండి. కాబట్టి దయచేసి చెప్తున్నాను, ఫిబ్రవరి 1 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. మనకి ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది ఫిబ్రవరి 1 నుంచి ఇంటెన్సివ్ బ్యాచ్ తీసుకుంటున్నాను. ఈ ఇంటెన్సివ్ బ్యాచ్ లో నువ్వు ఒక భాగం అవ్వాలి. ఈ ఇంటెన్సివ్ బ్యాచ్ ఏదైతే ఉందో 50 మంది 100 మంది జాబ్ పోవాలి, ఆ జాబ్ లో నేను ఉండాలని నువ్వు అనుకుంటున్నావా? 100% నేను వల్ల బుద్ధి మరి చెప్తున్నాను. నువ్వు చేరిన రోజే నీ అప్లికేషన్ ఫామ్ లో సీలేసి ఇస్తానండి. ఖచ్చితంగా 100% నువ్వు ఎగ్జామ్ పాస్ అవుతావు, మెరిట్ లిస్ట్ లో నీ పేరు ఉంటుందని నేను సీలేసి మరీ ఇస్తానండి. నేను కష్టపడతాను, నీకు కష్టపడే ఓపిక, కష్టపడే కసి నీ దగ్గర ఉంటే శ్రీ అయ్యప్ప డిఫెన్స్ అకాడమీకి బ్యాక్ వేసుకొని వచ్చేసేయండి. నేను దగ్గర ఉండి కష్టపడతాను, మిమ్మల్ని కష్టపెడతాను. ఈ విలువైన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, సార్ మాట్లాడే విధానం కావచ్చు, ఆ అయ్యప్ప డిఫెన్స్ అకాడమీ నేను నమ్ముతున్నానని నువ్వు ఖచ్చితంగా నమ్మితే, మా మీద విశ్వాసం ఉంచితే నీ ఫ్రెండ్స్ కూడా ఈ విలువైన సమాచారాన్ని షేర్ చేసి మరిన్ని అడ్మిషన్లు, నీకు తెలిసిన అడ్మిషన్లకు మన వీడియోను చేరవేయాలని చెప్పి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.